తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. పట్టపగలే చీకట్లు అలుముకునేంతగా ఆకాశం మేఘావృతమైపోతోంది. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఓవైపు వర్షాలు, మరోపక్క చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కొంపల్లిలో నిర్మించే వంతెన పనుల్లో పాల్గొన్న కార్మికులు చలికి తట్టుకోలేక పట్టపగలే చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందాల్సిన పరిస్థితులు కనిపించాయి. నాలుగు రోజుల నుంచి వర్షాలతో హైదరాబాదీలు ఇబ్బందులు పడుతున్నారు. ద్రోణి అల్పపీడనం కారణంగా మరో 4 రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల రాష్ట్రంలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక 4 రోజుల పాటు కూడా రాష్ట్రానికి వర్ష సూచన ఉంది అంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న విదర్భ నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం వరకు ఆ ద్రోణి అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుండి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటున సుమారుగా సముద్ర మట్టం నుండి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఈ ద్రోణి కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రానికైతే భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలకైతే వర్ష సూచన ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముషీరాబాద్, గోల్కొండ, అంబర్పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి, నాంపల్లి, సికింద్రాబాద్ ఏరియాలో చూసుకున్నట్లయితే 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క చూసుకున్నట్లయితే మొత్తం పట్టపగలే పూర్తిగా మబ్బులు కమ్మేసుకొని చీకట్లు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం కొంపల్లిలో ఉన్నాము. కొంపల్లిలో ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా చలికి తట్టుకోలేక పూర్తిగా చలిమంటలు వేసుకొని కూడా ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఓ పక్క వర్షాలు, ఓ పక్క వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనాలకి ఇప్పుడు ఈ యొక్క చలి కూడా తోడైంది. ఆ లోతట్టులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాత నివాసాలు ఏవైతే ఉంటాయో ఆ పాతబడినటువంటి ఇళ్లలో కూడా ఉండకూడదు, కొంత అప్రమత్తంగా ఉండాలి, సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో కూడా నివసించాలి, ఆ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ట్రాఫిక్, మరొక పక్క పోలీసు యంత్రాంగం, అలాగే హైడ్రా, అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా హైదరాబాద్లో అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకైతే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా అటు జిహెచ్ఎంసీకి కానీ ఇటు హైడ్రాకి కానీ వెంటనే కాల్ చేస్తే వాళ్ళు స్పందించేటువంటి అవకాశం కూడా ఉందంటూ అటు అధికారులు అయితే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఎల్లో అలర్ట్ని జారీ చేశారు కాబట్టి ఎల్లో అలర్ట్ను జారీ చేసినటువంటి సమయంలో ఖచ్చితంగా అవసరమైతేనే బయటికి రావాలి, లేదా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరీష్తో విజయ్ బిగ్ టీవీ కొంపల్లి నుండి.